హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము బద్రీనాథ్ చూసే ప్రయత్నం చేద్దాము. ఈ అలకనంద రివర్ ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ వంతెన కింద మనము బద్రీనాథ్ని చూస్తాము. చెట్టు అడ్డంగా ఉంది, యాక్చువల్గా చెట్టు కవర్ చేస్తూ ఉంది. ఈ యొక్క బ్రిడ్జ్ నుంచి మనం చూస్తే ఆ యొక్క బద్రీనాథ్ చాలా బాగా కనిపిస్తాడు. అలానే అలకనంద చాలా ఫ్లో ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ నారాయణ మధ్యలో ఉన్న టెంపుల్ కాబట్టి బద్రీనాథ్ అని పేరు పెట్టారు. సో ఇది మనకి ఇండియాలో చార్ధామ్ యాత్రల్లో ఇదొక మంచి గొప్ప గుడి. బద్రీనాథ్ మెయిన్ టెంపుల్ యొక్క విజువల్స్ ఇవన్నీ. యాక్చువల్గా గుడిలో ఈ యొక్క దండ ఇచ్చారు. సో ఇక సంతోషంగా వేసుకున్నాను ఆ దండని. సో ముందు ప్రవేశించి చూస్తున్నాము. సో ఈ యొక్క బద్రీనాథుని యొక్క టెంపుల్ మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ పూట జనాలు ఎక్కువగానే ఉన్నారు. సో వెళ్ళే మార్గంలో ఇక్కడ శ్రీరామ గుడి కనిపిస్తుంది. అలానే ఒక షాపులో బద్రీనాథుని యొక్క ప్రిమిసెస్ టెంపుల్ చార్ధామ్ యొక్క ప్రతిమలు ఉన్నాయి. సో అలా క్యాప్చర్ చేశాను. ఇది బద్రీనాథుని యొక్క టెంపుల్ ఆ యొక్క ఫోటోలో కనిపిస్తాం. టెంపుల్ ముందున్న ప్రిమిసెస్ ఇవన్నీ. ఇక్కడ ఆది కేదారేశ్వర్ మందిర్ చూస్తాము. అక్కడ కేదార్ బాబా యొక్క శివలింగాన్ని చూస్తాము. ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ చేయండి. కొత్త వీడియోస్ చూడండి.